ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను లీవ్‌లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతున్నాను కాబట్టి. ఇదైతే చోడవరం. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ చోడవరం పక్కనే అదే కాంప్లెక్స్ పక్కనే ఒక అంకుల్ బడ్డీ ఉంటుంది, టిఫిన్ బడ్డీ. అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చోడవరం వెళ్తే. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని. అండ్ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను చోడవరం నుంచి మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ రియాక్షన్స్ అండ్ ఆల్సో నైట్ మాకు ఫెస్టివల్ అయింది కదా, ఫెస్టివల్ వీడియో అయితే ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఏదేమైనా విలేజ్లో ఉన్న వైబ్ అసలు సిటీస్లో ఉండదు. ఏదో అనుకుంటాం సిటీస్లో కొంతకాలం మాత్రమే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్న డ్రెస్సింగ్స్, అక్కడ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం బాగుంటుంది అనుకుంటాం. బట్ యాక్చువల్గా సిటీస్లో స్టే చేస్తే తెలుస్తుంది విలేజ్ యొక్క ఇంపార్టెన్స్. అండ్ విలేజ్కి వెళ్తూ 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 నేను నిజంగా అసలు మా ఊర్లోనే ఉన్నానా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి లీవ్స్ చాలా తక్కువ అనమాట. నేను ఇంటి దగ్గర ఉన్న చాలా తక్కువ టైం అనమాట. 365 డేస్లో నేను ఇంటి దగ్గర ఉన్నవి అంటే నాకు లీవ్స్ ఓన్లీ 30 డేస్ మాత్రమే. అంటే 335 డేస్ నేను యూనిట్లోనే స్టే చేస్తాను. సో నేనైతే చాలా మిస్ అవుతాను మా ఊరిని. నాకు మా ఊరంటే చాలా ఇష్టం బికాజ్ విలేజ్ కాబట్టి. అండ్ నాకు సింపుల్ లైఫ్ కూడా ఇష్టం. అలాంటి సింపుల్ లైఫ్ సిటీస్‌లో దొరకడం కష్టం. మన సొంత ఊర్లో ఉండే ప్రేమ, అనురాగం, ఒకరినొకరు పిలుచుకునే విధానం, ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం, ఇలాంటివి మన సిటీస్‌లో ఉండవండి. సిటీస్‌లో లగ్జరీ లైఫ్ ఉండొచ్చేమో కానీ కంఫర్ట్ లైఫ్ ఉండదనమాట. సో నేనైతే ఇది నా ఒపీనియన్. నేనైతే విలేజే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే నాకు అది మాత్రమే ఇష్టం కాబట్టి. అండ్ నేను ఇంటికైతే వచ్చేసాను. మా వాళ్ళ రియాక్షన్ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈవిడే మా అమ్మగారు. మా మదర్ తెరిసా అనమాట. మా ఫ్యామిలీకి హోమ్ మినిస్టర్ ఈవిడ. మా హోమ్ మినిస్టర్ గురించి ఎంత చెప్పినా అది తక్కువనే అనొచ్చు. వీళ్ళిద్దరూ మా సిస్టర్స్. అండ్ తిను మా నానమ్మ. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. కాదు కాదు, మా నాన్నమ్మకి నేనంటే ఇష్టం కాదు, పంచ ప్రాణాలనమాట. ఎందుకు ఏంటని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా నాన్నమ్మ గురించి చెప్పాలంటే 1, 2 కాదు, చాలా మాటలే. ఈ వీడియో సరిపోదు. తర్వాత చెప్దాం. ఎందుకంటే మా నాన్నమ్మకి నేను తప్పితే ఎవ్వరు ఇష్టముండదు. ఇష్టమే కానీ నన్ను మాత్రమే బాగా చూసుకుంటది. ఈవిడ మా ఇంటి పక్క అక్క అనమాట. అండ్ చూడండి ఎలా చూస్తున్నారు అందరూ కింద నుంచి మీదకి. ఎందుకంటే నేను ఇంటికి చాలా తక్కువగా వెళ్తాను కదా, అది కూడా తక్కువ లీవ్స్‌కి వెళ్తాను. అందరి ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. వీడు మా తమ్ముడు మౌలి, మా చిన్నాన్న వాళ్ళ బాబు. వీడంటే మా ఫ్యామిలీకి చాలా ఇష్టం. అండ్ తిను నా ఫ్రెండ్ హైమ వాళ్ళ పాప అనమాట. నన్ను చూడడానికి వస్తది. ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటది. నాకున్న ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌లో తినొక్కరిదనమాట. అండ్ మా చెల్లి పైనుంది. తనకి పర్సనల్ ప్రాబ్లమ్ అనమాట. సో తను పైనే ఉంది. మా చిన్నోడు. తిను దీపిక వాళ్ళమ్మ. ఇంట్లోకి వెళ్ళగానే మా అమ్మ బూరెలైతే చేస్తుంది. నాకు బూరెలు వండిన తర్వాత కంటే ఇలా పప్పుతో ఉండలు చేస్తారు కదా, అవి తినడం అంటే చాలా ఇష్టం. నేను ఈవెన్ బ్రష్ కూడా చేయలేదు. మా అమ్మ వద్దమ్మా తినకమ్మా అని చెప్తుంది. బట్ నేను ఆల్రెడీ టిఫిన్ చేశానమ్మా, ఇది కూడా తింటానని చెప్పేసి తీసుకొని ఇంకా బయటకొచ్చేసాను. ఇంకా మేమైతే తొందరగా రెడీ అయిపోయి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వీడియో తీస్తున్నప్పుడు అందరూ చూడండి ఎలా చూస్తున్నారో. అందరూ టెంపుల్ నుంచి రిటర్న్ అవుతుంటే మేము మాత్రం టెంపుల్‌కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. తినే మా పెద్దోడు. అదే అండి మా పెద్ద సిస్టరు. అండ్ తినే సారీ నేనే డ్రాప్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సారీ అయితే మేము కేరళ నుంచి తెప్పించాము. అండ్ ఈ టెంపుల్ నూకాలమ్మ తల్లి వారి టెంపుల్ అనమాట. ఆవిడ ఫెస్టివల్ ఈరోజు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్‌లో సెలబ్రేట్ చేస్తాము. మా చిన్నది కూడా ఉంటే చాలా బాగుండు. ఈ వీడియో ఫుల్‌ఫిల్ అయ్యి ఉండేది. అండ్ ఇప్పుడైతే నేను, మా చెల్లి అండ్ మా పిన్ని వాళ్ళ కూతురు స్నేహ అనమాట. దీన్ని మేము చిన్నప్పటి నుంచి చిట్టి చిట్టి అంటాము. ఇక్కడ ఉంది కదా చిన్న పాప, తను కూడా మా బాబాయ్ వాళ్ళ పాప. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళైతే మా సిస్టర్స్ అండ్ కజిన్స్. అండ్ స్కై కలర్ సారీ కట్టుకుంది కదా, తను నా బెస్టీ జయ. తనకి మ్యారేజ్ అయిపోయింది అండ్ ఇద్దరు బాబులు కూడా. అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. వీళ్ళు మాకంటే ముందుగా టెంపుల్కి వెళ్ళారనమాట. వీళ్ళు రిటర్న్ అవ్వడం, మేము టెంపుల్కి రీచ్ అవ్వడం. అండ్ టెంపుల్ అయితే లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ ఇది. టెంపుల్ ఇప్పుడు కరెక్ట్గా టైము 1 అవుతుంది. అయినా కానీ కొంచెం క్యూ ఉందనమాట. సో నో ప్రాబ్లం. మేము అనుకున్నాం మేమే లాస్ట్ అనుకున్నాము. బట్ మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మవారిని చూడండి, చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత కళగా చూడముచ్చటగా ఉన్నారో. మా ఊర్లో జరిగే ఫెస్టివల్స్‌లో ఈ అమ్మవారి ఫెస్టివలే ఇంపార్టెంట్ అండ్ పెద్ద ఫెస్టివల్ జరుగుతుందనమాట. సో నేను లాస్ట్ ఇయర్ కూడా రావాలని చాలా ట్రై చేశాను. బట్ నాకు లీవ్ కుదరలేదు.
అండ్ బయటకు వచ్చేసి పూజ చేసుకుంటున్నాం ప్రశాంతంగా. లోపలైతే అస్సలు ప్లేస్ లేదు. ఎందుకంటే గర్భగుడి చిన్నదుంటుంది కదా! అందులో చాలామంది ఉన్నారనమాట. సో, బయటకు వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. దండమైతే పెట్టుకున్నాను కానీ, ఏం మొక్కాలో, ఏం అడగాలో ఆ విషయం మర్చిపోయాను. ఫెస్టివల్ రోజు ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ లోపల ఇంట్లోనే బిర్యానీ వండేసాము. అండ్ బయట చికెన్ వండుతున్నామనమాట. నేను, మా చెల్లి అండ్ మా నానమ్మ. మా అమ్మ కొంచెం పనులుంటే అవి ఇంట్లో చేస్తుంది. ఏదేమైనా విలేజ్‌లో జరిగే ఫెస్టివల్స్‌కి, సిటీస్‌లో జరిగే ఫెస్టివల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో అసలు పెళ్ళిళ్ళైనా, ఎలాంటి పండుగలైనా, అసలు టెంపుల్స్‌కి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే అది విలేజెస్‌లోనే హైలైట్ అవుతుంది. సిటీస్‌లో మనం అనుకున్నంత హైలైట్ అయితే కాదనమాట. అండ్ వీళ్ళిద్దరూ చూస్తున్నారు కదా! చెప్పాను కదా నా బెస్టీ అని. వాళ్ళ పిల్లలు అండ్ తిను మా నాన్నమ్మ. హాయ్ చెప్పండమ్మా. ఈయన హీరో ఆఫ్ మై ఫ్యామిలీ, మా నాన్నగారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఘట్టం అన్నమాట. ఈ ఘట్టం పండగ 9 రోజుల ముందే చాటింపేస్తారనమాట. అందులోని ఎవ్రీ నైట్ ఘట్టం వస్తుంది. ఆ ఘట్టంలో తొలికుండ అన్నం అంటారు కదా! తొలికుండ అన్నం, పప్పు వేస్తారు. ఇదే లాస్ట్ ఘట్టం. పాలఘట్టం అంటారు దీన్ని. నేను ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్‌కి అటెంప్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాను. అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పాలఘట్టాన్ని మాత్రం మోయకుండా అయితే అస్సలు ఉండను. చాలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకా తీర్థంలోకైతే వచ్చేసాం. ఒక్కొక్క ప్రోగ్రామ్ చూసుకుంటూ అలా తిరుగుతున్నామనమాట. ఇది మా గ్యాంగ్ చూసారు కదా ఆల్రెడీ. అండ్ లైటింగ్ అంతా చాలా బాగుంది. చాలా అంటే చాలా రష్‌గా ఉంటుంది ఈ ఫెస్టివల్‌కి ఎప్పుడు కూడా. మా వాళ్ళకి జస్ట్ ఇలా చూసి హాయ్ చెప్పండి అంటే ఇంకా చేతులు ఊపుతూనే ఉన్నారు. దీన్ని మా సైడ్ అయితే బుర్రకథ అంటారు. మీ సైడ్ అంటే మీ ఊర్లల్లో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరూ మా సిస్టర్స్ అనమాట. చూడండి, వీళ్ళిద్దరూ కొన్నది లేదు కానీ దుకాణం దగ్గరికి వెళ్ళి టెడ్డీ బేర్స్ని చూసి పట్టుకొని వాటితో ఫొటోస్, వీడియోస్ మాత్రం తీయడం స్టార్ట్ చేశారు. నేను వీడియో తీయడం చూసి ఇంకా పోజులు స్టార్ట్ చేశారు ఇంకా ఎక్కువ. తీర్థంలోకి వచ్చాక ఏం కొనకుండా ఖాళీగా వెళ్ళిపోతే వట్టి చేతులతో బాగోదని చెప్పేసి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ చూడడానికి అయితే వచ్చాము. మేము కొన్నది 20-50 రూపీస్ ఐటమ్స్ అయితే అక్కడ మేము ఆడిన బేరం మాత్రం అతను చిరాకు వచ్చి వెళ్ళిపోండి అమ్మా అన్నంతగా బేరం ఆడమన్నమాట. తీర్థాల్లోకి వచ్చే కాస్ట్యూమ్ ఐటమ్స్ అయినా ఇంకేవైనా సరే చాలా తక్కువగా అనిపిస్తాయి కాస్ట్స్ బయటతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్స్ అండ్ యాక్షన్స్ అనమాట. ఏరియాలో భయపడితే గీపడితే గబ్బర్ సింగ్ గారికి భయపడాలని ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం అంటారా ఎరా? అసలేం జరుగుతోంది ఇక్కడ? రాయ్, ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మేమైతే జెంట్ వీల్ ఎక్కాము. ఇది మాత్రం ఫుల్ కామెడీ, మిస్ అవ్వకండి. ఇంకా ఫెస్టివల్కి ఎండింగ్ అనమాట ఇది వీడియో. ఇప్పుడు మీరు చూసేది అమ్మవారి పాలఘట్టం. ఊరంతా తిరిగి పాలఘట్టంలో అమ్మవారికి ప్రతి గడప గడప నుంచి తొలకుండ అన్నం అయితే వేస్తారు కదా, ఆ వేసిన అన్నాన్ని టెంపుల్కి అయితే తీసుకువెళ్తారనమాట. టెంపుల్కి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారికి బలాది ఇస్తారు కదా, అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా మందుగుడు సామాగ్రి అవే క్రాకర్స్ అయితే కాలుస్తారు. దాంతో ఫెస్టివల్ అయితే ఎండ్ అవుతుంది. నేనైతే క్రాకర్స్ కాల్చినప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే అది చాలా లేటు కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. And also thank you so much for everyone to give me an opportunity to share my memories with all of you.